అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడే ప్రభుత్వం నుంచి ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం దాదాపు 42 నుంచి 43 లక్షల మందికి ప్రతి నెల 11 రకాల పెన్షన్లు అనేది అందిస్తున్నారు. తాజాగా వచ్చేసి ముఖ్యంగా ఆగస్టు నెలకు సంబంధించిన పెన్షన్లు అనేది ప్రభుత్వం పంపిణీ చేయడం జరిగింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన హామీ మేరకు ఇప్పుడు ఇచ్చేటువంటి వృద్ధులు, వికలాంగులకు, అదేవిధంగా దివ్యాంగులకు 2,000 రూపాయలు కాస్త 4,016 రూపాయలు పెంచి ఇస్తామని, అదేవిధంగా 4,016 రూపాయలు కాస్త 6,016 రూపాయలు పెంచి ఇస్తామని ఇక ప్రభుత్వానికి సంబంధించి ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు హామీ ఇచ్చారు. అయినప్పటికీ దీనిపైన ప్రజాప్రతినిధులు కూడా ప్రభుత్వంపై ఒత్తిడి చేశారు. సో ఎక్కడ కూడా ఇవి అమౌంట్ అనేది ఇస్తామని కూడా ఎక్కడ కూడా సీఎం రేవంత్ రెడ్డి అయితే క్లియర్గా అప్డేట్ అయితే తీసుకురాలేదు. అయితే తాజాగా వచ్చేసి ఈ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ల విషయంలో మరి ఎంత మొత్తంలో అందించబోతున్నారు, ఆ వివరాలతో పాటు కొత్త పెన్షన్లు ఇవ్వడానికి అవకాశాలు ఎంత మేరకు ఉంది, ఎవరెవరికి ముందుగా ఇవ్వడానికి ఛాన్స్ ఉంది, ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే చాలామంది ఎదురు చూస్తున్నట్లుగా కొంతమందికి మాత్రమే ఈ పెన్షన్లకు సంబంధించి రద్దు కూడా కావడం జరిగిందనమాట. సో ఎందుకు రద్దు అవుతున్నాయి ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. వీడియోని చివరి వరకు చూడండి, ఎండ్ వరకు అర్థమవుతుంది. మొదటిసారి కనుక ఛానల్ చూస్తే వీడియో కింద నల్ల కలర్ బటన్ సబ్స్క్రైబ్ బటన్ ఉంది, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారని వెంటనే లైక్ చేయండి. సో ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ముఖ్యంగా ఆగస్టు నెల పెన్షన్లు అనేది వృద్ధులకు 2,016 రూపాయలు అయితే జమ చేయడం జరిగింది. అదేవిధంగా దివ్యాంగులకు 4,016 రూపాయలు మాత్రమే జమ చేయడం అయితే జరిగిందనమాట. తెలంగాణ రాష్ట్రంలో అందరూ కూడా పెన్షన్లు అయితే తీసుకోవడం జరిగింది. అయితే తాజాగా వచ్చేసి రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతంలో ముఖ్యంగా పెన్షన్లకు సంబంధించి కీలక పాత్ర పోషిస్తుంది కాబట్టి సో ఇటీవల కాలంలో మంత్రి సీతక్క పలు సందర్భాల్లో ఈ పెన్షన్లు పెంచి ఇస్తామని కూడా తెలియడం జరిగిందనమాట. ఎలక్షన్ల కంటే ముందే ముఖ్యంగా ఎన్నికలకు పెంచి వెళ్ళాలని ప్రభుత్వం భావించినప్పటికీ ఎలక్షన్ కోడ్ అయితే వచ్చింది. ఇప్పుడు తాజాగా వచ్చేసి మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇటీవల కాలంలో సుప్రీంకోర్టులో స్టే తీసుకురావడం, నిన్న మొన్న ఇక 2 రోజుల క్రితం ముఖ్యంగా ఇక హైకోర్టులో వాదనలు వినిపించారు. ఏం చెప్తున్నారు ఏంటి, ఇందుకు సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే రావడం అయితే జరిగిందండి. చిన్న అప్డేట్ అయితే వచ్చిందండి. ఇక్కడ చూసుకుంటున్నట్లయితే ఇక రాష్ట్రంలో ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అవుతుందన్నమాట. రాష్ట్రంలో పలువురు అంటే L1, L2, L3 కేటగిరీగా, అదేవిధంగా ప్రతి ఒక్క ఇళ్ళకు సంబంధించి కట్టుకోవడానికి స్టేజ్ల వారీగా ఇలా 1,00,000 రూపాయలు, 2 లక్షలు, ఇలా 3 లక్షలు, ఇలా మొత్తం మీద అయితే 5 లక్షల వరకు అయితే భర్తీ అయితే చేస్తారు కాబట్టి అయితే ఇక రాష్ట్రంలో పలువురు ఇందిరమ్మ ఇళ్ళ లబ్ధిదారులకు ప్రభుత్వం నుంచి అదనంగా 1,00,000 రూపాయల చొప్పున ఎక్కువ జమ కావడం జరిగింది. అలా దరఖాస్తు అంటే దసరాకు ముందు మొత్తం 1,266 మంది ఖాతాలకు సంబంధించి 12.66 కోట్లు బదిలీ అయితే చేయడం జరిగింది, ట్రాన్స్ఫర్ చేశారు. వారి అంటే పొరపాటున గుర్తించి అధికారులు డబ్బులు కూడా రికవర్ అయితే చేస్తున్నారన్నమాట. సో ఎందుకంటే ఇప్పటికే కొంతమంది డబ్బులు కూడా ఎక్కువ వచ్చాయని చెప్పేసి వెనక్కి ఇవ్వడం జరిగింది. అత్యధికంగా భద్రాద్రిలో వచ్చేసి 157 మంది ఉన్నారు, ఆ రంగారెడ్డిలో వచ్చి 119 మంది, నిజామాబాద్లో వచ్చేసి 91 మంది అదనంగా 1,00,000 రూపాయలు అయితే పొందారనమాట. సో వారి నుంచి డబ్బులు అనేది మళ్ళీ రికవర్ అయితే చేస్తున్నారనమాట, అధికారులు వెనక్కి అయితే తీసుకుంటున్నారనమాట. సో ఎందుకంటే ఇచ్చేదానికంటే ఎక్స్ట్రా ఇవ్వడం అయితే జరిగిందని చెప్పేసి తెలంగాణ రాష్ట్రంలో ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రభుత్వ పథకాలు కొత్తవి స్టార్ట్ చేయడానికి అవకాశం లేకుండా పోయింది. అందులో వచ్చేసి ఇందిరమ్మ ఇళ్ళు, అదేవిధంగా కొత్త రేషన్ కార్డులు, ఆసరా పెన్షన్లు కొత్తవి కూడా ఇప్పిస్తామనే దానికి ప్రభుత్వం నుంచి ముఖ్యంగా రాష్ట్ర ఎన్నికల సంఘానికి సంబంధించి ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయడంతో కోడ్ అనేది అమల్లోకి రావడం అయితే జరిగింది. సో ఇక ఈ తరుణంలో ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ముఖ్యంగా నిన్న హైకోర్టు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదనలు విన్నటువంటి హైకోర్టు ముఖ్యంగా బీసీల కులగణన అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం చేసిందన్నారు. అయితే మార్చిలో బీసీ రిజర్వేషన్ల పెంపైన గవర్నర్కు ఆర్డినెన్స్ను అందించామని చెప్పారు. అదేవిధంగా ఇది ఇంకా పెండింగ్లో ఉన్నారు, గడువు ముగియడంతో చట్టంగా మారినట్లు అని చెప్పేసి భావించాల్సి ఉంటుందన్నారు. రాజ్యాంగంలో ఎక్కడ కూడా రిజర్వేషన్లు పరిమితి లేదని చెప్పేసి మరో అడ్వకేటర్ కూడా రవికుమార్ వాదనలు అయితే చెప్పే ప్రయత్నం చేశారు. 50% పరిమితి మించొద్దని కూడా ఎక్కడ కూడా లేదని చెప్పడం జరిగింది కోర్టుకు. అయితే ప్రత్యేక పరిస్థితుల్లో రిజర్వేషన్లు పెంచుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందన్నారు.
ఇక నిన్న పిటిషనర్ తరపున లాయరు వాదనలు వినిపిస్తూ 50% మించి రిజర్వేషన్లు ఇవ్వడంలో గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులలో విరుద్ధమన్నారు. ఇక గవర్నర్ వద్ద పెండింగ్లో ఉన్నటువంటి సమయంలో జీవో తీసుకురావడం సరికాదన్నారు. దీంతో రిజర్వేషన్లకు సంబంధించి ఇక ముఖ్యంగా వెనక్కి తగ్గినట్లు స్థానిక సంస్థల ఎలక్షన్లకు సంబంధించి కోడ్ అనేది తీసేసినట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇక మొత్తం మీద దీనివల్ల ఏమవుతుందంటే రాష్ట్రంలో ముఖ్యంగా ప్రభుత్వం ఎలక్షన్ కంటే ముందు కొన్ని పథకాలు ప్రారంభించాలని భావించారు. అయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా ఆసరా చేయూత పెన్షన్లు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారికి ప్రతి నెల కూడా పెన్షన్లు అనేది అందిస్తున్నారన్నమాట. ఈ కొత్త పెన్షన్లు దాదాపు ప్రతి నెల కూడా 1000 కోట్ల వరకు అయితే ఖర్చు చేస్తున్నారు. ఇందులో దివ్యాంగులు ఉన్నారు, అదేవిధంగా అన్ని రకాల కేటగిరీ వారు అయితే ఉన్నారు. 5 లక్షల మంది దివ్యాంగులే ఉన్నారన్నమాట. ఇక మొత్తం మీద అయితే మరి ఈ నెల పెన్షన్లు ఇవ్వడానికి అవకాశాలు ఉందా లేదంటే ఈ నెల పెన్షన్లు అనేది ఇవ్వడానికి అయితే ఛాన్స్ అయితే ఉంది. ఎలక్షన్ కోడ్ అనేది లేదు కాబట్టి తప్పనిసరిగా మనకు ప్రభుత్వం నుంచి ముఖ్యంగా ఏదైతే కొత్త పెన్షన్లు అదేవిధంగా ఆసరా పెన్షన్లు పెంపు అవకాశాలు ఉన్నట్లు కూడా అప్డేట్స్ అయితే అందుతున్నాయి అన్నమాట. తాజాగా వచ్చేసి ప్రభుత్వం మరి కొన్ని నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశాలు అయితే ఉంది. గతంలో మహిళలకు సంబంధించి 2500 రూపాయల పథకాన్ని కూడా అమలు చేస్తామని చెప్పడం అయితే జరిగింది. ఇందుకు సంబంధించి చాలామంది అయితే ఎదురు చూస్తున్నారనమాట. అయితే ఇక్కడ వచ్చేసి ఒక చిన్న అప్డేట్ అయితే వచ్చిందనమాట. అదేంటంటే ముఖ్యంగా కరెంట్కి సంబంధించి ఇండ్లు లేని వారికి కూడా కనెక్షన్లో కరెంట్ అయితే ఇచ్చారనమాట. దీనివల్ల ఎవరు లబ్ధి పొందుతున్నారు ఏందని చూసుకున్నట్లయితే ఇక సాధారణంగా కింది స్థాయి సిబ్బంది నుంచి పై స్థాయి సిబ్బంది వరకు కూడా ఇల్లు ఉంటేనే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. కానీ కొంత అక్రమాలు అయితే తెరలేపారు. ఖాళీ ప్లేసు ఖాళీ స్థలం ప్లాట్ ఉన్న దానికి సంబంధించి ముఖ్యంగా కబ్జాదారులు ఇది ఆసరంగా మారిందనమాట. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో భూముల విలువ పెరగడంతో కరెంటుకు సంబంధించి ఖాతా అనే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏం చేస్తున్నారు, సాధారణంగా కరెంట్ కనెక్షన్ మంజూరు చేసి మీటర్లు ఏర్పాటు చేయాలంటే ప్రాంతం విద్యుత్ ఏఈతో పాటు ఇతర సిబ్బంది వెళ్ళి తనిఖీ చేయాల్సి అయితే ఉంటుంది. ఇక ఇవన్నీ కూడా ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఖాళీ ప్లేస్ ఉంది కాబట్టి కరెంట్ అనేది ఏర్పాటు చేసుకోవడానికి కరెంట్ మీటర్లు అనేది ఇవ్వడం అయితే జరిగింది. దీంతో బిల్లులు తీసుకొని ఇది మా ప్లేస్ అనే విధంగా కూడా దాన్ని ఒక ఆధారంగా చూపిస్తున్నారని చెప్పేసి అప్డేట్ అయితే వచ్చిందనమాట. ఇక మరొక అప్డేట్ చూసుకున్నట్లయితే రాష్ట్రం వ్యాప్తంగా చూసుకున్నట్లయితే రాష్ట్రంలో డిజిటల్ హైవేలు అయితే ఉంటాయన్నమాట. ఏం చేస్తున్నారు ఏంటి, దీనివల్ల ఉపయోగాలు ఏంటని చూద్దాం. ఇక ఇప్పుడు ఏదైతే హైవేలు ఉన్నాయో హైవేలను అప్డేట్ చేస్తున్నారనమాట. ఇందులో వచ్చేసి ATMSలో భాగంగా ఈ కొత్త టెక్నాలజీ తీసుకురావడం జరిగింది. అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పనిచేస్తాయట. డిజిటల్ హైవేల పైన ఇవన్నీ కూడా ఏర్పాటు చేయనున్నారు. ఇందులో వచ్చేసి 360 డిగ్రీలతో పనిచేస్తాయి. కెమెరా నిరంతరంగా నిఘా ఉంటుంది. ఎవరైనా కనుక సీట్ బెల్ట్ ధరించకుండా ఉన్నా, అదేవిధంగా ట్రిపుల్ రైడింగ్ పరిమితి కంటే వేగంగా స్పీడ్ వచ్చినా ఇవన్నీ కూడా రికార్డ్ అవుతాయి. వెంటనే సంబంధిత ఇవన్నీ కూడా కమాండ్ కంట్రోల్కు లింకప్ చేసి ఉంటాయి కాబట్టి ఉల్లంఘించిన వారికి జరిమానా అయితే విధించడం అయితే జరుగుతుందన్నమాట. ఇవన్నీ కూడా ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చింది. మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా చేయూత పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే ఉన్నట్టు చూస్తుంది. ఎప్పటి వరకు మరి పెన్షన్లు పెంపు అనేది ఉంటుంది ఏందనే దానిపైన మరొక 2 రోజుల్లో క్లారిటీ అయితే రాబోతుంది. వాస్తవానికి ఎలక్షన్లకు వెళ్తారా లేదంటే దీనిపైన ముఖ్యంగా ప్రొసీడింగ్ ఆర్డర్ వచ్చిన తర్వాత వీటిని ఎలా నిర్ణయం తీసుకుంటారనేది ఒక అప్డేట్ అయితే ఉంది ఎలక్షన్కి సంబంధించి. అదేవిధంగా ప్రభుత్వ పథకాలకు కూడా ముఖ్యంగా ఈ నెలకు సంబంధించిన పెన్షన్లు ఎప్పుడు అందిస్తారు ఏందనే దానిపైన ఈ నెల 21వ తారీఖు నుంచి పెన్షన్లు ఇచ్చే ఛాన్స్ ఉన్నట్లు అప్డేట్స్ అయితే ఉంటుందన్నమాట.